వాడి పడేసే పాత చీపురుతో ఇంత అందంగా చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు చూడండి చీపురునైతే లెవెల్‌గా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఉన్న ప్లాస్టిక్ మరియు చీపురునైతే సెపరేట్ చేసుకోవాలి. సెపరేట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. కింద ఉన్న ప్లాస్టిక్ బాడీ తీసుకున్నానండి. దీనైతే ఈ విధంగా నేను హైట్‌గా ఉంది కాబట్టి కట్ చేసుకుంటున్నాను. అర్ధానికైతే కట్ చేసిన తర్వాత ఈ పీస్ సైడ్‌లో అయితే ఈ విధంగా నేను అటు ఇటు హోల్స్ అయితే వేసుకుంటున్నానండి. డాట్స్ అయితే సెట్ చేసి హోల్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికైతే నేను బ్లాక్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఈ ఐడియాకైతే బ్లాక్ చాలా బావుంటుంది. ఈ విధంగా ఒక 2 సార్లు అప్లై చేసి ఆరించిన తర్వాత ఇప్పుడైతే నేను అద్దాలైతే సెట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా డైమండ్ షేప్‌లో ఉన్నవైతే పైనుండి కింద వరకు ఈ విధంగా అద్దాలు సెట్ చేసుకున్న తర్వాత వాటికైతే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. వైట్ పెయింట్ సహాయంతో ఈ విధంగా కింద ఉన్న హోల్స్ కూడా లైన్స్ వేసుకుంటున్నానండి. అంతే అండి. మనం సైడ్‌లో అయితే ఈ విధంగా దారం అయితే కట్టుకోవడానికి హోల్స్ వేసుకున్నాం కదా! ఈ విధంగా దారం అయితే సెట్ చేసి ఇక దీన్ని వాల్ డెకర్ చేసుకోవడమే అండి. ఇందులో అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగా మనీ ప్లాంట్స్ అయితే మనం పెంచుకోవచ్చనమాట. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి. ముఖ్యంగా మనీ ప్లాంట్స్ పెట్టడం వల్ల చాలా చాలా అందంగా కనిపిస్తుంది. ఐడియా మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో కమెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.